లోపల నీళ్లున్నాయి. నరసయ్య తాత కన్నీళ్లు పోవాలంటే లోపల నీళ్లు పైకి రావాలి. అంతేనా? అంతేనా? ఓయ్ 100 అడుగులు లోతుంది. అందుకే చదువుకోమని చెప్పింది. చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న ఒక కథ ఉంది, కాకి కథ. ఆ కథలో కాకి కుండలో నీళ్లు కిందకుంటే పైకి రావడానికి రాళ్ళు వేసింది. నీళ్లు పైకి వచ్చాయి. ఇవిగో రాళ్ళు. ఏమైంది? నాకు కుళ్ళు కథలు కుళ్ళు జోకులు పడవు, ఎలర్జీ. నాకు హెల్ప్ చేస్తావా? నన్ను కాకిని చేయవు కదా? నువ్వు గార్ధబం. గార్ధబం పదంలో అంత వెయిట్ ఉందంటే ఏ పులోసింహం అయి ఉంటదిలే. ఓకే. వాడొక్కడిని చూసి మీరు ఎంతమంది ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాడు కాకపోతే వాడి పై అధికారి ఎవడైనా ఉంటాడు కదా. వాడు ఒక్కడు కాదు బాబు, 10 తలకాయలున్న రావణాసురుడు వాడు. వాడి నాన్న ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే బావ మంత్రి, ఆ మంత్రి కొలపోడు ముఖ్యమంత్రి. ఇలా అంతా ఒక గూటి పక్షులైతే మా గోళ్ళు ఎక్కడ నిలబడతాయి బాబు? ఎన్నేళ్ల నుంచో మా కోసం ఒక్కడైనా రాకపోతాడా? మా కష్టాలు తీరకపోతాయని బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నాం బాబు, చూస్తున్నాం. నేను ఏదో ఒకటి చేసి మీ సమస్య తీర్చానని అనుకున్నాను, కానీ ఇదే సమస్య మళ్ళీ ముందు ముందు రావచ్చు. కాబట్టి దీనికి బీజం మీ నుంచే రావాలి. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే దాని తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. మనం వాడిని పట్టుకుందాం. వాడు మీ మీద చేసే అరాచకాలు, వాడి వల్ల మీరు పడే కష్టాలు, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వగలరా? లేరా, ఆడింట్లో పనిచేసే పాలేరుకి ఎదురు చెప్పినందుకు ఈ 4 కోసేశాడు ఎమ్మెల్యే. అలాంటిది ఆడి మీద కంప్లైంటా? అంత ధైర్యం ఎవడుకుందాన్ని ఇక్కడ? భయం, మౌనం. నీకు తెలుసా, భీష్ముడు తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు, కోపం ప్రదర్శించాల్సిన చోట మౌనంగా ఉన్నాడు.
ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు. కానీ జటాయు తన జీవితంలో చేసిన ఒక్క మంచి పని, సరైన సమయంలో తిరగబడ్డాడు. రావణాసురుడు సీతనెత్తుకెళ్ళినప్పుడు వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఇద్దరు చనిపోయారు. కానీ భీష్ముడి చావు అత్యంత దీనంగా అంపశయ మీద జరిగితే జటాయువుకి దక్కింది ఆ శ్రీరాముడి ఒడి. అన్ని వేళలా మౌనం కూడా పాపమే. కట్టేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. అవసరం వచ్చినప్పుడు మనిషి కూడా మారాలి, లేవాలి, ఎదురు తిరగాలి. మీలో ఒక్కడు తిరగబడితే 100 జీవితాలు బాగుపడతాయి. 10 మంది తెగిస్తే ఒక తరమే బాగుపడుతుంది. లేస్తాను బాబు. ఉంటా బాబు. నేను పెడతాను బాబు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? హ్యాపీ బర్త్డే. ఏదో పక్కా పల్లెటూరు, చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. యా, కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో IP అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మ్యామ్. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు CEO అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నమస్తే అన్న. చెప్పండి అన్న, బాగున్నారా? రే కృష్ణ, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటే మినిస్టర్ అయి ఉంటానరా? దేని గురించి అన్న? మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో నేను ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్. పూల రైతులు PMకు పెట్టిన లెటర్లో పార్లమెంట్ దాకా వెళ్ళాయి. అది పెద్ద రచ్చ అవుతుంది. సెంట్రల్ నుంచి ఓ కమిటీ వస్తుంది.
వాళ్ళు వచ్చాక ఏదైనా తేడా జరిగిందనుకో బిడ్డ, నీకు ముందే చెప్తున్నా, నువ్వు నీ కొడుకు ఇద్దరు వాలంటీర్లుగా చేయడానికి కూడా పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. అన్నా నేను చూసుకుంటా అన్నా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్ము నీ గురించి బాగా చెప్పింది. అన్నట్టు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడా? నాంపల్లి. అవునా? నాంపల్లి దగ్గర పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసు తెలుసా నీకు? అక్కడికి వస్తుంటాం మేమంతా. అబ్బా నాన్న, నేను చెప్పాను కదా, రాముకి ఇవేం తెలీదు. చదివింది 5వ తరగతి. చదువుదే ఉందమ్మా, నీతి నిజాయితీ ఉండాలి గాని. ఇక నేను వచ్చేసాగా కొన్ని పనులు నేను చూసుకుంటా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు అదే కదమ్మా చేసింది. సరే, రా. అలాగే పదండి. చెప్తా నా కొడక, వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారా? వాళ్ళకంత తెలివి వచ్చిందంటే వాళ్ళ వెనక ఎవడో ఒకడున్నాడు. మొత్తం మన వాళ్ళని దించు. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఆ కమిటీ ఏదో వచ్చి వెళ్లేదాకా ఒక్కడు కూడా నోరు తెరవడానికి వీల్లేదు. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా మిగలకూడదు. అర్థమైందా? సార్ వీడియో లొకేషన్ దొరికింది సార్. ఎక్కడా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న రాయపులంక అనే గ్రామం. మంగా అనే అమ్మాయి తన మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసింది. రాజమండ్రి దగ్గర రాయపులంక. మై డియర్ బ్రదర్, యువర్ టైమ్ ఇస్ అప్. ఏంటి ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇస్తావా? అవును, మమ్మీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ సెట్ చేసింది. వాడు ఇంకా తప్పించుకోలేడు. తప్పించుకుంటాడు, ఐఎమ్ ష్యూర్. రేపేం జరిగినా మీ బాబాయ్ తన కొడుకుని సీఈఓ చేయడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదైనా చేయగలిగేది నువ్వొక్కడివి. ఏదైనా. చెప్పండి బాబు. వాడు రాజమండ్రి దగ్గర రాయపులంకలో ఉన్నాడు. ఇమీడియట్ గా వెళ్ళండి. అలాగే బాబు. దొరికాడ్రా నా కొడుకు. రాయపులంక తిప్పరబండి. రాము, ఇలా రానాయనా. కూర్చో బాబు. వచ్చే వారం పెద్ద పార్టీకి తోట కౌలుకి ఇచ్చేసి ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేయాలనుకుంటున్నాం. అది మాత్రం ఎన్నాడని కష్టపడుతుంది.